జరుగుతుందని మన వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్దాం? హైదరాబాదు. హైదరాబాదా? అంటే కీము దగ్గరికా? అవును, వాడు మనకు చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. అర్జెంటుగా రేపు పొద్దున్నే వెళ్ళి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్ర లేపాలి. పాల్ పాల్. నా పేరు గోపాల్, పైకి వెళ్ళి రావా పో. నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి వెళ్ళి రావాలా? పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి సిమ్రా, పాట ఆపేశావు? ఆడు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమ, ఓ గండు చీమ. ఏంటిది? సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది. ఆహా, షకీలా అయినా పర్వాలేదు. షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ళ రంగు తెలియదు. ఆడాళ్ళ గురించి అసలే తెలీదు. వాడొక పిచ్చవదవా, బట్టతల వాడు. రా షకీలా, రా. నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేసాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు, నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో, షకీలా నేను లోయలో పడిపోయాం. కాపాడండి, కాపాడండి. ఏంటి, నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా, నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా? ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా. ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు, చెత్త ఫేసు నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదనో కంటే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్నకన్నా గాడితో నువ్వే. కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. ఇంటి నెంబర్ ఎంత? నంబర్ 10. ఇదే వాడు ఇల్లు. వీడేవాడు బహుశా బాబాయ్ అయి ఉంటాడు. ఏమండి ఏమండి, కృష్ణమూర్తి ఉన్నాడా? లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. రారా. చూసావరా, వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడిని ఒకటే అంతేగాని లేచాడు. నువ్వు బాగు, నేను లేపుతాగా. ఏ కీము ఆగు. వీడిని ఇక్కడ లేపావనుకో, మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. రెడీ. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు? బాబాయ్, బాబాయ్, గోపాల్, గోపాల్, బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన, నేను నిన్న అనుకున్నానే. అయినా ఒంట్లో బాలేదా ఏంటి మంచంతో మోసుకెళ్లారు? మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకోవి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయింటారు. ఒరేయ్, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే, మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయ్ని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? చందు, నన్ను వదలరా, ఆగు. నా మాట విను. వీడు కృష్ణమూర్తి వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టాను, వెళ్ళి సారీ చెప్పొస్తా. హోటల్లో చపాతీ పిండిని బాదినట్టు బాది సారీ చెప్తారా? సారీ ఓరా పో.
మన కొట్టు కొట్టుకి హెడ్ రెండేట్లు అయిపోయినాయి. హెడ్ కాదురా ఇది, బెడ్. రేయ్, నన్ను చంపాలనుకుంది నువ్వురా? నేనా? ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడుదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరా? అర్థమైంది. ఏంటి బాస్ కత్తి నూరుతున్నారు? మేళ్ళకి రంగడం మానేసి మేకలకు వస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల్ల నరకడానికి. ఒక్క దెబ్బకి 2 తల్లు తెగి పడిపోవాలి. బాస్, బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకునే చూడండి బాస్. ఆ కత్తి నాకివ్వండి, నేనే వేస్తానండి. శభాష్ గోపాల్, నువ్వు నాకు నచ్చావురా. ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. పో. బాస్ అంతొద్దు, తగ్గించు. ఓ. వెళ్ళు. ఒరేయ్, మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే వెళ్ళు. ఓకే, పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని టీము, నీకు గుడ్ న్యూస్ తెలుసా? ఏంటి, నేను పనిలోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు. ఒరేయ్, నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు? బాబాయ్, వర్షాలు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు. అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఆ. ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, ఆ. జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. ఆ? ఆ, జీతం లేకుండా పనిచేసేవాళ్ళ? ఎంత మంచి ఐడియా చెప్పావురా. అరే ఓ పని చేద్దాంరా, ఆ. ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి ఆ. అఫర్ సెంటర్ లో పెట్టుకుందాంరా. అంత మందిని నేను తీసుకురాలేను గాని ఇద్దరున్నారు, కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఆ. ఓ పని చేయరా, ఆ. వాళ్ళకు ఉద్యోగాలు నేను ఇస్తాను, వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందార్ బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా? వాళ్ళే పెడతారు. మధ్యలో నీ గడ్డేంటి? ఆ, ఒరే ఆ. మంచి ఐడియా ఇచ్చావురా. నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? ఆ. వాళ్ళని తీసుకొచ్చేయి. బాస్! 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 ఏంట్రా, ఏంటా కంగారు? ఆ? వచ్చారు బాస్, ఆ కిడ్నాపర్స్ వచ్చారు. వచ్చేసారా? ఎక్కడ్రా? ఆ చెట్టు పక్కన నిలబడి నీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. రండి. ఒరే తెలియకపోయినవా, నన్ను కాపాడాల్సి పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా? ఒరే ఓ పని చేయరా, నువ్వు ఒక కర్ర తీసుకుని అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు. నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను రా. వస్తే వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా దరిద్రుడా. అర్థమైంది. అమ్మా అమ్మా. రేయ్, ఏంట్రాడు? ఆ. ఒరే చెత్త వెధవా, వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా? ఎవరు? నేనా? ఆ. నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కషాయ వాళ్ళ భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్లు వచ్చారు. అఫ్రంటిస్ ఆ. ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? ఇదిగో. ఏర్రా? అవును, ఏరి రండ్రా, మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్, ఆ, వీళ్ళే. ఓకే ఓకే ఓకే. ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు? పంచర్ అయిందా? షిట్, ఇంట్లోనే తప్పించుకున్నారే. నెక్స్ట్ టైం దొరకపోరా, అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వెళ్ళి వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అఫ్రంటిస్ లో. అప్రెంటెంట్లు కాదు, అప్రెంటిస్. ఏపీఆర్ఓ. నోర్మోయ్. ఏయ్, చెప్పింది చెయ్యి. నేనేమైనా పరీక్ష వెళ్తున్నానా, పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక కర్ర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను. మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే ఓకే. కమాన్. ఎవరిని వేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా, ఏసేయ్. మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను. అడుగు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తున్నాడు. అదోయ్, అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి?
అనుకున్నావురా నీ అంత చూస్తాను కమాన్ జాగ్రత్త ఒరే అఫర్ సెట్లారా చూసుకోండి రా సారీ, వస్తున్నాం పదా. కమాన్ చార్ రండి రండి. మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంట పడుతున్నాం. ఏంట్రా చూస్తున్నాను ముద్దులాగా వేసేయండి రా వేసేస్తాం. ఒకటి తెచ్చాడు రా రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. బాబాయ్ ఆ, వీడు మన గోపాలు. ఆ, వీడు మన గోపాల్ రా. వీడినెందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది, వేసాం. అబ్బా నేను వేసే మంది వీడి కదరా ఆ కిడ్నాపర్స్ ని. ఏయ్, పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదేరా ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా. వీడిని పట్టుకొని కొట్టారేంట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు ఒరే గోపాలు నాయనా గోపాలు గోపాలు ఒరే గోపాల్ ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు ఒరే గోపాల్ రే రే మాట్లాడవేంట్రా. నమస్కారం వాజ్పేయి గారు. వాజ్పాయా ఆ? అయ్యయ్యో ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? ఇవిడు మీ వైఫా? ఆ, నాకు పోయిపోయింట్రా. మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్ ఆ. వీడు కృష్ణమూర్తిరా. ఆ. నేను మీ బాస్ భవానీ దగ్గరని. ఆ. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలురా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్. మళ్ళీ గుర్తుపెట్టేశారే? కాదురా వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మన వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు. కాబట్టి వీడు వద్దు. కాదురా ఎప్పటికైనా వీడికి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ. ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు. ఆ. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. ఆ. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. ఊరి నీ అమ్మ కడుపు మాడ. ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏయ్ ఏంటా ఏంట్రా ఏంటంటే బంగ్లా గంగేస్తావు తెలుసు కదా. వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోగానే సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? నడిది దరిద్రుడా నువ్వు బానే. అబ్బో అబ్బో అబ్బో. ఆహా ఇదేరా ప్యాలెస్ రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపవతల పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? ఏయ్ కోడిగుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపండిరా. దింపండి 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 దింపండి. అబ్బా మీ అమ్మ గడుపులు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. నీకు దండం పెడతాను రా. నా నోట్లో మట్టి కొట్టకండి రా. రే ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు నాకు దాపురించారేట్రా. అమ్మ రే అప్రసెంట్లారా చంపేస్తాను. జాగ్రత్త ఎత్తండి. బోతుగా నాకు చూపెట్రా నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఏయ్, ఆ పొట్టాడితో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. నా వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల్లో జెండా ఇచ్చేద్దాం. ఓకే ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా? నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అమ్మా తిట్టండి తిట్టరా. ఇవ్వరా. ఇందా. ఇవ్వు తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా అమ్మా. పింకీ పింకీ ఆగు. ఏ పింకీ
నీకు అల్లరి ఎక్కువైంది. ఇలా అల్లరి చేసావంటే కొట్టేస్తా. హాయ్, హాయ్. వాస్తా చేవలా? ఏంటి? నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరవింద్, తర్వాత వస్తానే. బాయ్ బాయ్. వచ్చేస్తాను యావయా ఆ నిచ్చి తీసి పక్కన పెట్టి తొలగాలండి. ఇదిగో యావయా ఆ డబ్బాలు ఎక్కడ పెట్టి ఉండే పక్కన పెట్టు. ఏంటయ్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా క్యావ్ క్యావ్ అని అరుస్తావేంటి? కాకిలాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. మీ అమ్మ వస్తే మాకేంటయ్యా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ ఓనరు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తారు. అయ్యి బాబు ఈ బండి ఇక్కడ పెట్టండి. తీయా ఈ అమ్మాయి రే ఇంటికి మెయిన్. ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? రేయ్, 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 రేయ్. నన్నెందుకు కొడతావయ్యా? రేయ్. ఏయ్, ఈ ముసల్దా ఢిల్లీలో చదువుకొచ్చింది. చిన్న వయసులో వెళ్ళుంటుంది. చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు వస్తుంది. ఒక్కొక్క క్లాసు 4-5 సంవత్సరాలు చదువు ఉంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్. హాయ్ పిన్ని. రామా పద్మిని. రామా. ఓకే ఫ్రెండ్స్, మీకోసం 4 రోజులు ఇక్కడే ఉంటా. ఫిగర్ చూడగానే ప్లేట్ మార్చేసావా నాయన? పెద్దవాళ్ళతో వ్యవహారం. వాస్తా చావల ఇక్కడ పని చేయదు, స్తంభానికి కట్టేస్తారు. మీకోసం ఉంటున్నారా? ఆహా. మ్మ్. ఆ. బాబాయ్ ఏరి? ఫోన్ మాట్లాడుతున్నారు. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త. తీరా. అమ్మ, అమ్మ. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూల పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. ఇదిగో అఫ్రికన్తో రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? అబ్బా. రేయ్, నువ్వెక్కడికి రాటు? నువ్వెక్కడికి రాటు? ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంటుగా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్, మీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. సార్, నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరు పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలరాజు, ఇదిగో వస్తున్నా.
ఏ, అరవింద్, అరవింద్, ఆపు. ఏ, అరవింద్, ఆపు. రేయ్, ఇట్రా. ఏంట్రా నవ్వు? ఏంట్రా నవ్వు? ఆ. రేయ్, నిన్నేరా? నా మట్టుకు నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ మట్టుకు నువ్వు నవ్వుతూనే ఉంటావా? నిన్ను రేయ్, ఆపండి. ఆ సూట్ కేసులన్నీ వాడిని ఎత్తిన పెట్టండి. రేయ్, అవన్నీ తీసుకెళ్లి పద్మిని తల్లి రూమ్లో పెట్టరా. సారీ. లోపలికి రావద్దు, ఇక్కడే పెట్టు చాలు. హలో, హెల్ప్ ప్లీజ్. 1 minute. ఓకే, వెయిట్ ఉంది, జాగ్రత్త. నాకు తెలుసు. ఓకే నేను తీసుకుంటాను. ఓకే. ఏయ్ తొందరగా కట్టండి. అట్టగనండి. ఇగో జాగ్రత్త, దాని ఖరీదు ఎంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్, అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. ఒరే వెదవా, బాస్ చిన్నావా? 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు లేలి, అంతే కదా? ఓకే ఓకే. నాకు నాయను. గోపాల్, 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 ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పట్టరా. ఓరి దరిద్ర కొట్టి ఎలా వెళ్ళాలా? చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 సార్. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు, ఇక్కడ అకౌంట్ అండి మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడామనుకో రేటు పెంచేస్తా. 20,000 కుప్పుకో. అలాగే ఒప్పుకున్నారు సార్. తమరు దయచేయండి సార్. రే, వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తున్నారు ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలబెట్టాలరా, పెట్రోల్ వేసి. నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవరాడు మెంటగడ్లో ఉన్నాడు? అవును, మెంటల్ గైడ్ లో ఉన్నాను. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్లి? అంటే నీకు మెంటలు పోయిందా? వారి నీ అబ్బా నాకు మెంటలేట్రా, ఈడికి మెంటలో. వీడికి మెంటల్ ఎక్కింది. ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటల్ ఏంట్రా, ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేపు ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ దరిద్రుడా, ఇంత బరువైన దాన్ని ఒక్కడే మోసేగలవరా? ఏంటనుకున్నారు అది? దీంట్లో ఏం పంపించారేమో. ఈ బొందేం కాదు. ఏంటి పసి దీన్ని గుడ్డు కట్టారు? అది జ్వరం నాయన. టాబ్లెట్ వేసి కదా పాపం. బాస్ గడియారం బాస్. అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా. ఏయ్ ఇలా రండిరా. ఏంటి బాబాయ్, ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్. మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుందిరా బాబోయ్. పట్రా అమ్ముతాం. అలాగే రారా చంద్రు. రే ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్ముతాం గాడు? ఏ మెంటల్, 4 అడుగులు కూడా వేయలేదు, అప్పుడే చెయ్యేంటి? చేతులు ఏంటిది? అవును అవదామా? ఎందుకు? వీడిగా పట్టమని. అవును వాడు ఏరేదాన్ని అపాయింట్ గా ఎందుకురా పడేసావు? నువ్వే కదా పడేమన్నా, అందుకే పడేశాను. అందుకని దారిలో పరిస్థితి ఎవరైనా జారి పడితే పుత్తూరు బస్ ఎక్కించాలి. క్లీన్ చేద్దు రేయ్, వాడిని వదలరా. రండిరా, పట్టండిరా. పట్టు. రావండి, ఎత్తండి. ఏయ్, ఏయ్.
పట్టుకోవచ్చు అనుకున్నావా? సుతారంగా పట్టుకున్నావు. ఏయ్, నేను ఎక్కడ పట్టుకున్నారా? నేను పట్టుకునేలోగా ఎత్తేశారు. కరెక్టే, అతను పట్టుకోలేదు, నేను చూసా. అయితే ఎందుకు చెప్పలేదు? పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు. అయ్యో బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా. మీరు పని చేయడానికి వచ్చారా, నన్ను తగలబెట్టడానికి వచ్చారా? అసలు ఎవర్రా పగలగొట్టింది? అది అది ఈడేనా? 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 అయ్యో, ఈడేనా? అయ్యో, ఈడేనా? బాబాయ్, రేయ్! బాబాయ్, 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 ఏమిట్రా బాబాయ్. ఏమిటో శబ్దం? ఆ, ఏ సార్, fools! 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా, అది పాతదా సార్? ఇంకా నేను కొత్త దొరుకుని భయపడి చచ్చాను. నోరు ముయ్యరా గాడిద. దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు, పాత సామాన్లు తప్ప. నువ్వు నోర్మే, నువ్వు నోర్మే, నువ్వు నోర్మే. కోతి వెధవా. తప్పైపోయింది, క్షమించండి సార్, క్షమించండి సార్. క్షమించటమా? నిన్ను క్షమించటమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. రే అప్పలాజో, రే మేనేజర్, సార్, అయ్యో, నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇదిగో వచ్చేస్తున్నా. అవ్వకండ్రా నాయనా. ఏం తప్పురా నీకు? ఇదేం తప్పో తెలియట్లేదండి, పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది. ఈ గడియారం ఎవరు పగలగొట్టారు సార్? మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్. మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను. ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఆ. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ తాట తీస్తా. సార్ 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 ఆగండి సార్. సార్ 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 కొంచెం మీరేనే చెప్పండి సార్. చెప్పడాలు ఇప్పడాలు ఏం లేవు. వచ్చి ఓచన మీ సంతకం పెట్టు. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత సార్ సార్ పట్టు. రండి, రండి. రండి. రేయ్, 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 రేయ్. దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, కాలు పక్కనైందిరా. మళ్ళీ ఏం పగల కొట్టారా? మళ్ళీ ఏమైనా లేదు సార్, అదే సార్, పాత మళ్ళీ పడేశారు సార్. సార్ మీకు దండం పెడతారు, మీరు వెళ్ళండి సార్. నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను, మీరు వెళ్ళండి సార్. తొందరగా రా. వెళ్ళండి సార్. రేయ్, మీరు వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. ఏంటమ్మా, ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయన ఫీలింగు? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు. వెళ్ళండి, వెళ్ళండి. అయ్యో బాబా, బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదా వెధవలారా. ఒరి 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 ఒరి. ఏమైంది బాబాయ్? ఏమైతే కడిగి గుట్టయింది. ఏంటి బాబాయ్? వెళ్ళిపోండి కడికి. అది కాదు బాబాయ్. వెళ్ళిపోండిరా. కాలు అందుకోండి. వెళ్ళిపో. అవ్వ, 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 అయ్యో, అవ్వో, అవ్వ, నడుము జారింది నాయన. రే బ్రష్ నూట్రా. ఏంటి బాస్? అరే సుత్తి నూట్రా. రే బక్కడా నూట్రా. ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి. ఆ సుత్తాడికి రే మీరు వెళ్ళి ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు, ఇంతవరకు పగలగొట్టలు ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేసారంటే మీ డెడ్ బాడీ చూస్తా, జాగ్రత్త. మీరు వెళ్ళండి రా. పదండి రా, రండి. నువ్వు పైకెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్, ఆ, అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకేయన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్నలు ఇక్కడ వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి, నువ్వు శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు పీకమంది. మేకులు పీకెక్కర్లేదురా, రండి. నువ్వెక్కడికి రా, నువ్వెక్కడికి, నువ్వెక్కడికి, నువ్వెక్కడికి రా. ఒకసారి వెళ్ళమంటావు, ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దండి, నిన్ను కాదురా, నువ్వు చావు. ఆ. మీరు రండి రా, రండి. మీరు కానివ్వండి రా, మీరు కానివ్వండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు వెళ్ళండి రా, వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. రేయ్, ఆ బ్రష్ వాడికి నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రాడా, నువ్వు రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు, చూడు. కానీ కానీ సరిగ్గా పిక్కు, సరిగ్గా కానీ. ఏంట్రా శవంలో ఎదురు నిలబడ్డావు? సరిగ్గా తొడవరా దరిద్రుడా. అయ్యో తుడవ నా ఫేస్ కాదురా, కింద తొడవరా.
అర్రే అక్కడ కాదురా, అక్కడ చూడు, అక్కడ చూడు, చూడరా. అరే రే రే రే, కాల్చు తింటున్నారా నన్ను. బాబు బాబు కొంచెం మెల్లగా తుడు అమ్మా, అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బబ్బబ్బబ్బా, కర్మరా బాబు, కర్మ కర్మ. అబ్బో! ఆ! 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 అబ్బో! ఆ! ఏయ్, ఏమైందిరా? సుత్తి నెత్తి మీద వేసాడు. కావాలనేసేనా? ఏదో పొరపాటు చేజారింది. ఊపిరి ఆటలేదు అనుకుంటా. నీళ్ళు తీసుకురండి. నీళ్లు, మురికి నీళ్ళ, వెళ్ళి మంచినీళ్ళు తీసురా. అలాగే. త్వరగా వెళ్ళు, వెళ్ళు. ఆ. బాబాయ్ నెత్తి మీద సుత్తి పడింది. ఏయ్, ఆగు, ఆ, ఆగురా. నిన్ను చంపేస్తాను. ఏయ్! పదరా లోపలికి. ఏయ్, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీ పని వద్దు, మీరు వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి దరిద్రులారా. జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా. రేయ్, మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పు 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 చెప్పుతో కొట్టుకోవాలరా. అరే ఇటారా. వస్తున్నాను బాస్. ఏంటి బాస్? రేయ్, వాళ్ళ మీద కన్నేసి ఉంచు. ఓకే బాస్. వీళ్ళు పని చేయకపోతే వెంటనే నీ దగ్గరికి వచ్చి నేనే చెప్తా. నరుకుతా. అసలు వాళ్ళు పని చేయకుండా చూడటమే నీ బాధ్యతరా.